మనం నిన్న కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. సో ఆ పాయింట్స్ మనం ఫాలో అవుతే కనుక మనకి మనస్సు చాలా చక్కగా పనిచేస్తుందనే విషయాలు మనం చెప్పుకున్నాం. అంతకుముందు 5 డెఫినేషన్స్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే స్పిరిట్ అంటే ఈ స్పిరిట్ అనేటువంటిది ది ఫస్ట్ విల్. దాన్ని విల్ ఆస్పెక్ట్ అంటాం. దాన్ని సృష్టి రావడానికి పైన ఉన్నటువంటి స్థితి. సో ఈ స్పిరిట్ ఒకటి, తర్వాత సోలార్ లోగోస్, తర్వాత ప్లానెటరీ లోగోస్, అదే హెవెన్ ఎలిమెంట్. ఈ రకంగా మూడుగా ఉంటున్నటువంటిది. సో ఈ స్పిరిట్ కూడా మనం అనుకున్నాం కాస్మిక్ ప్లేన్లో కూడా మైండ్ అనేటువంటిది ఉంటుంది. కాస్మిక్ ప్లేన్లో కూడా బుద్ధిక్ ప్లేన్ ఉంటుంది. కాస్మిక్ ప్లేన్లో కూడా ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఒక స్పిరిట్ లెవెల్లో మనస్సు అనేటువంటిది పనిచేస్తుంటుంది, అలాగే బుద్ధి అనేటువంటిది పనిచేస్తుంటుంది, అలాగే ఆత్మ అనేటువంటిది కూడా వాటిల్లో కూడా పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. సో అది వాటిల్లో పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. Spirit employs manas in all that concerns matter, the electrical substance or the active akasha. అయితే ఇక్కడ ఏంటంటే యాక్టివ్ ఆకాశ అంటే ఏంటంటే అర్థం, మనకి ఆకాశంలోంచే సమస్తము వచ్చాయి. సో సమస్తము రావడానికి పైన ఒక మ్యాటర్ ఉంటుంది. దాన్నే మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతితో అన్నీ కూడా తయారవుతుంటాయి. మనకి అక్కడి నుంచి అన్ని వ్యక్తంలోకి వస్తుంటాయి. మూల ప్రకృతి అనేటువంటిది అవ్యక్తంగా ఉంటుంది. అక్కడి నుంచి అన్నీ వ్యక్తం అవుతూ ఉంటాయి మనకి. అక్కడి నుంచి మెటీరియలైజేషన్ ఆర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి అన్నీ వస్తుంటాయి. అందుగురించి మూల ప్రకృతి అంటారు. దాన్ని మూల ప్రకృతిని కూడా మ్యాటర్ అంటారు. సో ఆ మ్యాటర్ తోటి మనకి సమస్తము తయారవుతుంటాయి. కనుక మూల ప్రకృతితోటి తయారయ్యి వర్క్ చేసేటువంటి భౌతికమైనటువంటి పదార్థాలకు సంబంధించినప్పుడు అంతా కూడా స్పిరిట్లో ఉండేటువంటి మనస్సు అనేటువంటిది పనిచేయడం వలన భౌతికమైనటువంటివన్నీ కూడా తయారవడం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే స్పిరిట్లో ఈ మనస్సు అనేటువంటిది పనిచేయడం వలన సో ఇట్ డిఫరెన్షియేట్స్ ది సెల్ఫ్ అండ్ ది నాట్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఆత్మతో ఉన్నటువంటివి, ఆత్మకు భిన్నంగా ఉన్నటువంటివన్నీ కూడా నాన్ సెల్ఫ్. ఇవి రెండింటికి కూడా ఆ డిఫరెన్సెస్ అనేటువంటివి ఈ మనస్ అనేటువంటి పనిచేయడం వలన. అలాగే స్పిరిట్కి మ్యాటర్కి ఈ రెండు కూడా స్పిరిట్ లెవెల్లో ఉన్నప్పుడు మనస్ అనేటువంటిది పనిచేయడం వలన ఇది ఈ డిఫరెన్షియేషన్స్ అనేటువంటిది బాగా తెలుస్తుంటుంది. ద ప్లేన్స్ అండ్ ది సబ్ ప్లేన్స్, ద డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ అటామిక్ మ్యాటర్ ఇన్ ద సిస్టమ్. సో ఈ రకంగా ఒక ప్లేన్కి ఇంకో ప్లేన్కి, అలానే ఈచ్ ప్లేన్లో ఉండేటువంటి సబ్ ప్లేన్స్, ఇవన్నీ కూడా మనస్సు అనేటువంటిది విచక్షణ చూపించి దానికి డిఫరెన్సెస్ అనేటువంటివి చూపిస్తుంది స్పిరిట్ లెవెల్లో ఉన్నప్పుడు. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు కూడా మనస్సు అనేటువంటిది పనిచేయడం వలన ఇది దానికన్నా ఏ రకంగా వేరు ఇలాంటివన్నీ కూడా చూపించడం అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఉంటుంటుంది. అదేవిధంగా దానిలో బుద్ధి అనేటువంటిది పనిచేస్తున్నప్పుడు యూనిటీ బిట్వీన్ ఆల్ సెల్ఫ్స్, అంటే అందరు జీవులు కూడా కలిసి ఉండేటువంటిది. తర్వాత గ్రూప్ కోహెరెన్స్కి అది స్పిరిట్ యొక్క బుద్ధి చాలా హెల్ప్ చేస్తుంది. లేదా మనం ఒక గ్రూప్గా మనం ఐడెంటిఫై అవుతుంటే స్పిరిట్ యొక్క బుద్ధి మనకి అక్కడి నుంచి స్టిమ్యులేషన్స్ లేదా ఇన్స్ట్రక్షన్స్ లేదా ఇండికేషన్స్ ఇవన్నీ కూడా మనకు వస్తుంటాయి. క్వాలిటీస్ దట్ ఆర్ డిస్టింక్టివ్లీ అలాంగ్ ద లైన్ ఆఫ్ వాట్ వీ కాల్ లవ్. సో బుద్ధి అనేటువంటిది పనిచేయడం వలన సో ప్రేమ చేత ఒకళ్ళు ఇంకొకళ్ళతో కలవడం అనేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి సో దానికి ఆధిపత్యముగా ఈ బుద్ధి అనేటువంటిది పనిచేస్తూ ఉండడం వలన స్పిరిట్లో ఈ బుద్ధి అనేటువంటిది ఉండడం వలన ఇదంతా కూడా తెలియబడటం అనేటువంటిది ఉంటుంది.
Effective work in connecting with evolution are the fundamentals of hierarchical work. మెయిన్గా హైరార్కీ వర్క్ అనేటువంటిది కూడా చక్కగా జరగడానికి ఈ బుద్ధి అనేటువంటిది బాగా పనిచేస్తుంది. అలాగే ద స్పిరిట్ ఎంప్లాయిస్ ద విల్ ఆస్పెక్ట్ ఆర్ ది ఆత్మ. ఈ స్పిరిట్ ఆత్మతో అనుసంధానమై ఉన్నప్పుడు అప్పుడు దాని యొక్క ఎలా ఉంటుందంటే కోహెరెన్స్ ఫోర్స్ విచ్ కీప్స్ ద పర్పస్ ఆఫ్ ది ఎంటిటీ ఎవర్ ఇన్ వ్యూ. సో ఇది ఎప్పుడైతే ఆత్మ తర్వాత స్పిరిట్ ఈ రెండు కలిసి ఉంటాయో అప్పుడు అలా జీవించేటువంటి వాళ్ళు చాలా ఇదిగా ఉంటుంది. ఏంటిట అంటే కనుక ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్లో పర్పస్ ఆఫ్ ది ఎంటిటీ ఎవర్ ఇన్ వ్యూ ఉంటుంది. ఏంటి పర్పస్? అసలు ఏ పర్పస్ మీద మనం వచ్చాం, ఏ పర్పస్ మీద ఈరోజు మనందరం ఒక చోట చేరాం, ఏ పర్పస్ మీద మనం ఇక్కడ చేరాలి, ఏ పర్పస్ తోటి మనం జీవించాలి, అదే ప్రధానంగా ఉంటుంది ఆత్మను స్పిరిట్ అనుసంధానం అయితే. సో వర్కింగ్ ఇట్ అవుట్ త్రూ లవ్ ఇన్ సబ్స్టాన్షియల్ ఫామ్. సో అది నిర్వర్తింపబడుకోవడానికి అది దాని తగ్గట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఉంటుంటుంది వీటిలో. కనుక ఈ విధంగా ఉంటుండడం అనేటువంటిది ఉంటుంది. I have pointed out these distinctions as it serves to bring the scope and equally the limitations of the active mental principle somewhat more clearly before the students. ఇదంతా కూడా మీకు చెప్తున్నా ఉంటున్నారు. సో మనస్సుతోటి మనం పొందినటువంటి విషయములన్నీ కూడా తద్వారా మనం నేర్చుకోవటం, దాన్ని అవసరమైనప్పుడు వాడుకోవడం అనేటువంటి దానికి మనస్సు అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఏ మ్యాన్ ఫర్ ఇన్స్టెన్స్ acquires facts and application and sets up vibrations which has to be worked out intelligently. The acquisitive side of this principle is showing forth. In the hall of learning, the discriminative side is being developed and the man learns not only to choose but to discard, and he begins to merge the two poles intelligently. ఈ మనసు అనేటువంటిది ఉండడం వలన వాళ్ళు చక్కగా వాడుకోవడం అనేటువంటిది నేర్చుకున్నటువంటి వాడు ఏం చేస్తారంటే ఏ పని అయితే చేసుకోవచ్చు ఆ పని మీద ఉంటుంది, ఏ పని వలన ఉపయోగం లేదో ఆ పని డిస్కార్డ్ చేసేసుకోగలుగుతాడు, ఏ పని ఉపయోగమో ఆ పనిని పెంపొందించుకోగలుగుతూ ఉంటాడు. In the hall of wisdom, he discards also and perfectly blends the two poles, thereby producing the object to something we call light. సో వాడు ఎప్పుడైతే జ్ఞానవంతుడు అవుతాడో మానవుడు, అప్పుడు వాడి మనసు అనేటువంటిది ఉండడం వలన వాడు పర్ఫెక్ట్లీ బ్లెండ్స్ ద టూ పోల్స్. సో ఒక టూ పోల్స్ని బ్లెండ్ చేసుకోవడం అనేటువంటిది వాడికి తెలుస్తుంది. అంటే ఎదుటివాడికి నేనేం చేయగలను అనేటువంటిది ఎప్పుడు కూడా వాడి మైండ్లో ఉంటూ ఉంటుంది. ఎదుటివాడికి నేను ఏ విధంగా సహాయపడగలను, లేదా ఎదుటివాడి దగ్గర నుంచి నేను తెలుసుకోవాల్సిన విషయములు ఏమిటి, నేను పొందవలసినటువంటి విషయములు ఏంటి, తద్వారా అవి ఏ విధంగా నేను అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఎదుటివాడు చక్కగా పొద్దున్నే లేస్తున్నాడు, లేదా ఎదుటివాడు చక్కగా క్రమశిక్షణగా ఉంటున్నాడు, లేదా ఎదుటివాడు చాలా మితభాషిగా ఉంటున్నాడు. సో నేను అవి ఏ విధంగా నేను మలుచుకోగలను. ఈ రకమైనటువంటి ఐడియాస్ వాడికి మనస్ అనేటువంటి చక్కగా పనిచేయడం వల్ల వాడికి తెలుస్తుంటాయి. The illuminating side of Manas is shown. He becomes an intelligent creator, and by the time he has taken the 4 major initiations, he has ఎప్పుడైతే 4 initiations అనేటువంటి వాడు పొందుతాడో, అంటే హ్యూమన్ లెవెల్కి వాడు వస్తాడో, అప్పుడు డెవలప్డ్ పర్ఫెక్ట్లీ ది బ్రహ్మ ఆస్పెక్ట్ which as pointed out functions primarily in the 3 worlds. It is the active intelligent aspect. బ్రహ్మ ఆస్పెక్ట్ వీటిలో చక్కగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే ఈ 4 ఇనిషియేషన్స్ వాడికి అయిపోతాయో. బ్రహ్మ ఆస్పెక్ట్ అంటే సంథింగ్ హీ క్రియేట్స్ ది వర్క్, అంటే భౌతికమైనటువంటి ప్రపంచంలో ఒక చక్కటి కార్యక్రమం వాడు రూపొందిస్తాడు, లేదా ఒక చక్కటి గుడి కట్టించడం, లేదా ఒక చక్కటి వైద్యాలయం నెలకొల్పడం, లేదా ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక కాలనీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వాడు చేయగలుగుతాడు.
achieved the point of development at which a heavenly man, the divine Manasaputra, commenced this circle of manifestation we call a solar system. ఇదే ఒక డివైన్ మానసపుత్ర చేస్తుంటే మనస్తోటి అప్పుడు దాన్ని ఒక సోలార్ సిస్టమ్గా తయారవుతున్నది. ట్రాన్స్మిటెడ్ మనస్ ఇంటూ విజ్డమ్ ఆర్ లవ్. సో ఇవి మనస్ అనేటువంటిది హయ్యర్ ప్లేన్స్లోకి వెళ్ళినప్పుడు అది విజ్డమ్ లేదా లవ్గా ఎక్స్ప్రెస్ అవుతుంటుంది. సింథసైజ్ విత్ ద రేస్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఇంటెలిజెన్స్ అండ్ ఈస్ బిగినింగ్ టు మెర్జ్ దిస్ సింథసిస్ ఇంటూ ద హయ్యర్ వన్ ఆఫ్ లవ్ విజ్డమ్. సో ఇది హయ్యర్ ప్లేన్స్లో లవ్ విజ్డమ్గా ఇది మెర్జ్ అవుతుంది అనమాట. ది ఫస్ట్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ బ్లేస్డ్ అవుట్ పర్ఫెక్ట్లీ అండ్ ద వైబ్రేటరీ యాక్టివిటీ ఆఫ్ ద మ్యాన్ హ్యాస్ బీన్ కీడ్ అప్ టు సింక్రనైజ్ విత్ దట్ ఆఫ్ ఎ హెవెన్లీ మ్యాన్. సో మనస్ అనేటువంటిది ఏర్పడడం వలన హీ కెన్ సింక్రనైజ్ విత్ ద హెవెన్లీ మ్యాన్. అంటే మనం హయ్యర్ ప్లేన్లో పనిచేస్తున్న వాళ్ళతోటి కలిసి పని చేయాలి అంటే దానికి మనస్ అనేటువంటిది ఒక చక్కటి సాధనం. ఈ మనస్తోటి మనం వాళ్ళతోటి లింకప్ అనేటువంటి స్టేజ్లోకి మనం వెళ్ళచ్చు. ఎలా వెళ్ళచ్చు అంటే మనం నేను చెప్పుకున్నట్టుగా చక్కగా రోజు కాసేపు ధ్యానం చేసుకోవడం అనేటువంటిది చేస్తుండడం వలన మనస్సు వలన మనం పై లోకాల్లోకి బుద్ధి ఆత్మ అనేటువంటి స్థితుల్లోకి వెళ్ళగలుగుతాం. బుద్ధిలో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు హెవెన్లీ మెన్. వాళ్ళతోటి మనం బుద్ధిలో ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ ప్లేన్లో ఉండి పనిచేస్తున్నటువంటి హెవెన్లీ మెన్ తోటి మనం లింకప్ అవ్వగలుగుతాం. హెవెన్లీ మెన్ తోటి ఎప్పుడైతే మనం లింకప్ అవ్వగలుగుతామో అప్పుడు మన యొక్క కార్యాచరణ చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. The fire of mind has blended with the fire of matter and has stimulated it to such an extent that it has brought about the liberation of the entity. So liberate అవ్వాలి అంటే ది ఫైర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ది ఫైర్ ఆఫ్ స్పిరిట్ ఈ రెండు కలవాలి. ఆ రెండు కలిసినప్పుడే లిబరేషన్ అనేటువంటి ఛాన్స్. సో ఫైర్ ఆఫ్ మైండ్ హ్యాస్ బ్లెండెడ్ విత్ ద ఫైర్ ఆఫ్ మ్యాటర్. ఈ రెండు కూడా లింకప్ అయినప్పుడే వాడికి లిబరేషన్ అనేటువంటిది ఉంటుంది. From the three worlds and has occultly obscured his manifestation on the three planes in exactly the same way as the manifestation of the logos. ఈ మూడిటికి పైన వాడు ఉండి చూడడం వేరు, ఈ మూడిట్లో ఇన్వాల్వ్ అయి చూడడం వేరు. అంటే ఎట్లా అంటే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలంటే ఈ మూడు ప్లేన్స్లోనూ ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి వాడు ఒకడు, ఈ మూడు ప్లేన్స్కి పైన వర్క్ చేస్తున్నటువంటి వాడు ఒకడు. వాడు అక్కడే ఉంటాడు, వీడు అక్కడే ఉంటాడు. అంటే ఉదాహరణకి మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో చేరారనుకోండి, మనం చాలా టెన్షన్గా మందులు తెచ్చియాలని అదని ఇదని వాళ్ళకి ఫోన్లు కొట్టి వీళ్ళకి ఫోన్లు కొట్టి అది ఇదని కంగారు పడుతూ రాత్రంతా నిద్రపోకుండా ఇలా ఉండిపోతుంటాం. మనం ఏమండి ఎలా ఉందని అడుగుతూ డాక్టర్ గారు నిరాకంగా అయిపోతుంటుంది మనకు రోజులు. హాస్పిటల్ చుట్టూ ఐసీయూలో తిరగడం అని, వాళ్ళు ఏదో చెప్తారని, ఇప్పుడు వస్తారని ఇలా వెళ్ళిపోతుంటుంది మనకి. ఆ రోజంతా కూడా టెన్షన్గా ఉండడం ఇలా ఉంటుంది. అదే ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఐసీయూలోనే ఉంటాడు, ఎప్పుడు ఐసీయూలోనే ఉంటాడు. ఆయన ఐసీయూలో ఉండేటువంటి ప్రతి కేసు ఆయనదే, ప్రతిదానికి ఆయనే రెస్పాన్సిబుల్. ఐసీయూలో ఉండే ప్రతి కేసుకి ఆయనే రెస్పాన్సిబుల్. వేరస్ మనకి ఒకటే కేసు రెస్పాన్సిబుల్, మనం టెన్షన్ పడుతున్నది ఒకటే కేసు. కానీ ఒక డాక్టర్కి ఐసీయూలో ఆ వార్డులో ఉండేటువంటి 10 కేసుల్లో 12 కేసులు ఎన్ని కేసులు అంటే అవన్నిటికీ ఆయన ఆన్సరబుల్గా ఉండాలి. అప్పుడు నిజానికి ఆయన ఎంత టెన్షన్ పడాలి, మనం ఒక్క కేసుకి మనం ఎంత టెన్షన్ పడుతుంటే. అంటే ఆయన ఈ స్టేట్స్కి ఎవాల్వ్డ్ అయిపోయినాడు కాబట్టి ఆయన వేటికి ఆయన టెన్షన్ పడ్డు. ఓకే ఇప్పుడు ఇలా ఉందా కండిషన్, నెక్స్ట్ ఫలానా ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ తర్వాత ఇలా చేయండి, ఈ కేసుకి ఇలా చేయండి అని నర్సులకి దాని కింద ఉండేటువంటి డాక్టర్స్కి ఆయన కాన్స్టెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. అని చెప్తే ఆయన ఎక్కడ టెన్షన్ పడ్డు. మరి ఇన్ని కేసులు డీల్ చేస్తున్నారు కదా, మరి మీకు టెన్షన్ లేదా అంటే టెన్షన్ ఎందుకు అంటాడు ఆయన. ఏం చేయాలో అది చేయాలి, అది చేయవలసింది. అని చెప్తే టెన్షన్ పడితే పని ఎక్కడ అవుతుంది, ఆయనకి పని అవ్వదు. వేరాస్ మన కేసుకి మనకు చాలా టెన్షన్ పడిపోతాం. అదే ఈ లోవర్ 3 ప్లేన్స్లో ఉన్నటువంటి వాడికి టెన్షన్ ఉంటుంది, ఈ 3 క్రాస్ చేసి పైన ఉన్నటువంటి వాడికి టెన్షన్ ఉండదు. అంటే అది అర్థం అన్నమాట ఇక్కడ. Liberation and the entity man from the 3 worlds and has occultly obscured his manifestation on the 3 planes. వాడు ఈ మూడింటికి పైన నుంచుని వాడు చూస్తుంటాడు. ఫంక్షన్ దాన్ని manifestation of a logos అంటారు. దాన్ని goes out when the fires are sufficiently fierce. ఎప్పుడైతే ఈ ఫైర్స్ ఇవన్నీ కూడా చక్కగా మెరిజైపోయి చక్కగా మండుతుంటుందో goes out అంటే ఏంటంటే దేహంతో పని లేకుండా పని చేస్తాడు వాడు. దేహం వాడి మీద ప్రభావం చూపించదు, వాడి ప్రభావం అంతా కూడా పనిచేస్తుంది.
అంటే ఎప్పుడు ఫుడ్ దొరికితే అప్పుడు వాడికి ఆకలి గుర్తుకొస్తుంది, కానీ ఇంపార్టెంట్ కేసు ఉన్నప్పుడు ఆకలి గుర్తు రావడం అనేటువంటిది ఉండదు వాడికి. ఇంపార్టెంట్ కేసు ఉన్నప్పుడు కేసు మీద దృష్టి ఉంటుంది. ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనే సివియారిటీ లేదా సీరియస్నెస్ తగ్గుతుందో అప్పుడు ఇప్పుడు 11 అయిపోయింది కదా, మనం భోజనం చేయలేదు, మనం లేట్ అయిపోయింది, ఇప్పుడు భోజనం చేద్దామా అన్నట్టు అప్పుడు గుర్తుకొస్తుంది. 8 o'clock గుర్తుకు రాదు కేసు సీరియస్గా ఉన్నప్పుడు. ఆ రకంగా ఉంటాడనమాట వీడు. యాజ్ రిగార్డ్స్ ది ఫైర్ ఆఫ్ స్పిరిట్ ఆర్ ప్యూర్ ఎలక్ట్రిక్ ఫైర్, దిస్ ఈజ్ ఫైనల్లీ synthesized with the other two and brings about the escape of the life onto another plane cosmically considered. సో ఈ రకంగా జీవిస్తున్నటువంటి వాడు he can escape into the other planes. 12 కేసులు వీడు ఐసీయూలో వీడు హ్యాండిల్ చేయగలిగాడండి. ఏ కేసు కూడా పోలేదు, అందరూ రికవర్ అయ్యారు, అందరూ చక్కగా సెట్ అయ్యారు. అలాంటి వాడికి ఏం చేస్తారు, అయితే మీరు ఇంకా ఐసీయూతో పాటు ఇంకో వేరే వార్డ్స్ కూడా చూడండి అని చెప్పి చెప్తారు. అంటే దట్ మీన్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ టు విత్ ది హయ్యర్ ప్లేన్స్ అని అర్థం. సో ఇది ఒక మ్యాన్లో ఇది ఏది లిబరేట్ చేస్తుంది అనేటువంటి ఇక్కడ ఒక ప్రిన్సిపల్స్గా చెప్పారు. ది బ్లెండింగ్ ఆఫ్ ది ఫైర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ది ఫైర్ ఆఫ్ మైండ్ లిబరేట్స్ ఫ్రమ్ ది 3 worlds. బ్లెండింగ్ ఆఫ్ ది ఫైర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ది ఫైర్ ఆఫ్ మైండ్. మైండ్లో క్లింగింగ్ ఉంటుంది ఎప్పుడు మనకి, ఎదురుగుండా వస్తువుకి మైండ్కి అటాచ్మెంట్. ఈ ల్యాప్టాప్ ఇది నాదా వేరే వాడిదా, లేదా ఎదురుగుండా ఉన్న కుర్చీ ఇది నాదా వేరే వాడిదా, ఈ ఇల్లు నాదా వేరే వాడిదా. ఈ అటాచ్మెంట్ అనేటువంటిది ఈ రకంగా పనిచేస్తుంది. అయితే ఈ 2 ఫైర్స్ కూడా సరిగ్గా బ్లెండ్ అయ్యాయి అనుకోండి, కరెక్ట్గా ఎట్లా కూర్చోవాలి, ఇల్లు నాదా వేరే వాడిదా అన్నట్టుగా కూర్చోకూడదు. ఈ ఇంటికి నాకు ఈ ఇంటి గురించి అప్పచెప్పారు, ఈ ఇంటిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అంత మాత్రాన్ని వేరేవాడు ఎవడో పాపం నేడలేనటువంటి వాడు లేదా ఎవడో మనకు తెలిసిన వాడు ఊరు వచ్చాడు అనుకోండి, వాడు మన ఇంటికి వస్తే చక్కగా వాడికి కావాల్సినట్టుగా వాడు పడుకోండి అని చెప్పి అన్నీ ఏర్పాటు చేయగలిగేటువంటిది నేను ఉంటాను. సో దట్ మీన్స్ వాడికి ఉన్నటువంటి ఇల్లు వాడితో పాటు ఇంకో 4 ఉండడానికి వాడు ఏర్పాటు చేస్తున్నాడు. దట్ మీన్స్ కరెక్ట్ బ్లెండింగ్ ఆఫ్ మ్యాటర్ విత్ మైండ్ అనేటువంటిది అది జరిగినట్టు. లేకపోతే వీళ్ళందరూ మన ఇంట్లో పాటు తినేస్తున్నారు, వీళ్ళందరూ మన ఇంటికి వచ్చేసారు, ఎప్పుడు వెళ్తారో ఏమిటో, ఇలా మనం ఆలోచన చేసుకుంటుంటే ద రిలేషన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సృష్టిలో ప్రతిది కూడా ఎలా బ్లెండ్ అవుతుందో చూడండి. ఆ రకంగా మీరు మైండ్ని మ్యాటర్ని బ్లెండ్ చేసుకోండి, అప్పుడు యూ విల్ గెట్ లిబరేషన్. మ్యాటర్ని మైండ్ని బ్లెండ్ చేయడం అంటే చుట్టూతో మీకున్న మీ మ్యాటర్ని అంటే మీ వస్తువుల్ని మీ విషయముల్ని మీరు వాటిని రైట్ అండర్స్టాండింగ్ చేసుకుంటే అప్పుడు మీకు మైండ్ తోటి రైట్ రిలేషన్షిప్ ఏర్పడితే అప్పుడు యూ విల్ గెట్ లిబరేషన్. ద బ్లెండింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫైర్, అది ఆ రకంగా the blending of the electric fire with the other 2 fires brings about liberation from the 5 lower planes and enables the man to function consciously on the cosmic physical plane. So ఎవడైతే గనక ఎలక్ట్రిక్ ఫైర్ మన లోపల ఉండేటువంటి స్పిరిట్ తోటి ఈ లోవర్ 2 ఫైర్స్ ఎప్పుడైతే బ్లెండ్ అవుతాయో అప్పుడు వీడు 5th plane దాటగలుగుతాడు కూడా. 5th plane దాటి వాడు హయ్యర్ ప్లేన్స్లో వాడు వర్క్ చేయగలరు. అంటే ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి వాటితోటి ఒక రైట్ రిలేషన్షిప్ ఉండాలి. నాదా నీదా అనేటువంటిది కోర్స్ చూస్తే అందులో ఉంటుందా, అందులో ఉండదు కదా. కనుక నాదా నీదా అనేటువంటి దృష్టి తప్పు. వస్తువును వస్తువుగా చూసి దాన్ని వాడగలిగేటువంటి విధముగా దాన్ని వాడటం అనేటువంటిది రైటు. వస్తువును వస్తువుగా చూడటం అనేటువంటిది నేర్చుకున్నప్పుడు ఎవరికైనా కావాలంటే ఒక పెన్ను తీసిస్తాను నేను, అమ్మో నా పెన్ను నాకు రీఫిల్ అయిపోయి మళ్ళీ కొనుక్కోవాలన్నట్టుగా ఉంటుంటే అంటే వస్తువుని వస్తువుగా చూడట్లేదు, వస్తువుని నాదా నీదా అన్నట్టు చూస్తున్నాం, అంటే దట్ ఈస్ రాంగ్ రిలేషన్షిప్. వేరే వాడికి అవకాశం ఉన్నప్పుడు మనం వేరే వాడిని కూడా వాడుకోవడానికి మనం వాడికి ఇవ్వగలగాలి. అది సో వాడు సరిగ్గా వాడడా అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇవ్వచ్చు. సో దిస్ కంప్లీట్స్ ది division A. Now we are entering into the division B. So manas as a cosmic, systemic and human factor. అంటే మనస్ అనేటువంటిది ఒక కాస్మిక్ లెవెల్లో ఎలా పనిచేస్తుంది, ఒక సోలార్ సిస్టంలో ఈ మనస్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఒక హ్యూమన్ బీయింగ్లో ఎలా పనిచేస్తుంది ఇది. సో దీనికి చాలా హెడింగ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఆయన. ది ఆరిజిన్ ఆఫ్ మనస్ ఆర్ మైండ్. అసలు ఈ మనస్ అనేటువంటిది ఎలా ఆరిజిన్ అయింది?
దీన్ని అయితే ది ఆరిజిన్ ఆఫ్ మనస్ ఆర్ మైండ్, కాస్మిక్ మనస్ ఎలా వచ్చింది, ప్లానెటరీ మనస్ ఎలా వచ్చింది, హ్యూమన్ మనస్ ఎలా వచ్చింది, అలాగే మనస్ అండ్ ది ఎర్త్ చైన్, ఇవి 4 దీనిలో పార్ట్స్గా చెప్తారు. సో మనం ఇప్పుడు కాస్మిక్ మనస్, అసలు కాస్మిక్ లెవెల్లో మనస్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ది ఆరిజిన్ ఆఫ్ మనస్ ఆర్ మైండ్. సో కాస్మిక్ మనస్ ఏంటి? కాస్మిక్ మనస్, వేర్ కమ్స్ దిస్ ఫైర్, వేర్ ఒరిజినేటెడ్ దిస్ వైటల్ హీట్ ఆర్ వైబ్రేటరీ యాక్టివిటీ విచ్ ఇస్ ప్రొడామినెంట్లీ ఏ ఫీచర్ ఆఫ్ ఆల్ కన్సీవబుల్ బీయింగ్స్. సో ఏదైనా సరే సృష్టిలో ఏదైనా రావాలంటే అదంతా కాస్మిక్ మైండ్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, అక్కడి నుంచి స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఎక్కడి నుంచి వస్తుందండి అని అడుగుతున్నారు. అసలు ఈ కాస్మిక్ మైండ్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, తర్వాత దీనిలో ఈ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎక్కడి నుంచి పుడుతోంది, హౌ ఫార్ బ్యాక్ ఈస్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు గో. సో మనం ఎంత వెనక్కి వెళ్ళి మనం చూడగలుగుతాం ఇది అంటే కాస్మిక్ మైండ్ కన్నా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటే ఈ కాస్మిక్ మైండ్ దేని వల్ల వస్తుంది అంటే అది ఎలా ఉన్నటువంటిది ఏమిటి, అసలు దానికి అసలు ఇన్స్ట్రక్షన్ సోలార్ సిస్టమ్ అనేటువంటి తయారు చేద్దాం అనేటువంటి ఇన్స్ట్రక్షన్ దానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. Where originates this vital heat or vibratory activity which is predominantly a feature of all conceivable beings? How far back is it possible for us to go? Can we conceive of its origin? దాని యొక్క ఆరిజిన్ మన బుర్రతో మనం అర్థం చేసుకోగలమా అంటే కాస్మిక్ మనకు సోలార్ది అర్థం అవడమే కష్టం, ప్లానెటరీది కష్టం, సోలార్ది ఇంకా కష్టం, కాస్మిక్ది అసలు ఊహించుకోవడానికే కష్టం మనకి. యాక్చువల్గా ఏదో పేర్లు ఇది 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 అని అంటే అని అనుకుంటున్నాం, కానీ నిజానికి కాస్మిక్ అసలు ఎలా ఉంటుంది అంటే మైండ్ తోటి మనం ఆలోచిస్తే ఇవేవి అంతేది కాదు. బాగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆత్మ స్థితికి వెళ్ళినప్పుడు వాటిని మనం అలా ప్రయాణించగలుగుతాం వాటి లోకాల్లోకి. అది ఇక్కడ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ డౌన్ పోరింగ్ ఫైర్ దట్ యానిమేట్స్ ది డార్క్నెస్ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్ ఈస్ డార్క్నెస్. ఫస్ట్ అది డార్క్నెస్ నుంచి లైట్ అనేటువంటిది వచ్చింది. దీనికి ఎప్పుడు కూడా చీకటిలోంచి వెలుగు పుడుతుంది, కానీ వెలుగులోంచి వెలుగు పుట్టడం అనేటువంటిది కాదు. మొట్టమొదటి ఉన్నది చీకటే. ఈ సృష్టి అంతా కూడా మొట్టమొదటి చీకటిగా ఉంది, ఆ చీకటిలోంచి వెలుగు అనేటువంటిది పుట్టింది. అదే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ విషయం. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎట్లా జరుగుతుందంటే దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ది ప్రాసెస్ ఆఫ్ ఇండివిజువలైజేషన్. ఇండివిజువలైజ్ అవ్వాలి, అది ఏంటి అనేటువంటిది చెప్తున్నారు. పర్హాప్స్ it may help somewhat if we here consider the question of individualization or the process of intelligent self-realization which so strikingly differentiates men from the animals. మన సృష్టిలో మన ఇండివిజువలైజ్ అవ్వాలి, మన ఐడెంటిఫై అవ్వాలి సపరేట్గా. At individualization the two poles are approximated and at their meeting light streams forth irradiating the cave of matter and lighting the pathway that must be trodden by the pilgrim on his way back to his source. సో మనకి ఇండివిజువలైజేషన్లో మనం ఒక జంతువు కన్నా మనం ఏ విధంగా వేరు, నాలో పనిచేస్తున్నది జంతువు ప్రజ్ఞన మానవ ప్రజ్ఞన. ఒక మానవుడిగా మనం జీవించగలగాలి అంటే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నంత మాత్రాన మానవుడు అని అనుకుంటే తప్పు. అంటే ఇది కొంచెం ఇలాంటి మాట మనం అనేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఇక్కడ లెర్నింగ్ పర్పస్గా మనం ఉన్నాం కాబట్టి ఆ మాట అన్నాను, అదర్వైజ్ నేను అనేవాడిని కాదు. అంటే ఏంటంటే ఇక్కడ మానవుడిగా ఆలోచించడం అంటే కనుక మనం కామన్ సెన్స్గా ఎక్కువ వర్క్ చేయాలండి. మనం కామన్ సెన్స్ అనేటువంటి చాలా తక్కువగా వాడతాం. సో కామన్ సెన్స్ ఓరియంటెడ్గా ఎక్కువ వర్క్ చేయడం అనేటువంటిది. తర్వాత యానిమల్ నేచర్ నుంచి హ్యూమన్ నేచర్లోకి మనం ఎవాల్వ్ అవ్వాలి. ఈ రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. యానిమల్ నేచర్ ఇస్ డిఫరెంట్, హ్యూమన్ నేచర్ ఇస్ డిఫరెంట్. యానిమల్ నేచర్ నుంచి మనం హ్యూమన్ నేచర్లోకి ఎవాల్వ్ అవ్వాలి బాగా. సో ఇది ఎప్పుడైతే మనం ఎవాల్వ్ అవుతామో అప్పుడు మనలో ఉండేటువంటి 2 పోల్స్ ఉంటాయి, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. అవి 2 కూడా చక్కగా మనకి
అంటే మనలో ఈ పోల్స్ అనేటువంటివి ఉంటాయి, నార్త్ పోల్, సౌత్ పోల్. ఈ 2 పోల్స్ కూడా కలిస్తే, లేదా వాటిని నెగిటివ్ పాజిటివ్, ఈ 2 పోల్స్ ఈ రెండు కూడా కలిస్తే అప్పుడు అక్కడ చక్కటి అంటే సర్క్యూట్ ఫార్మేషన్ అనేటువంటిది ఉంటుంది. సర్క్యూట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు అక్కడ లైట్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే సర్క్యూట్ ఫామ్ అవ్వాలి, మనకి ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి పనులలో సర్క్యూట్ ఫార్మేషన్ అనేటువంటిది ఉండాలి. సర్క్యూట్కి గ్యాప్స్ ఉన్నా, వైర్ తెగిపోయి ఉన్నా కరెంట్ ఫ్లో ఎలా అయితే ఉండదో మన నిత్య జీవితంలో కూడా ఒక సర్క్యూట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి మనకి. అంటే మనకి ఎదుటివాడికి ఒక చక్కని ర్యాపో ఉండాలి. వాడికి మనకి డిఫరెన్సెస్ ఉండి మనం పనిలోకి దిగామనుకోండి, ఏదైనా విషయం ఉంటే మనకు వాడికి చెప్పాలంటే మాట్లాడబుద్ధి కాదు, వాడికి ఏదైనా చెప్పాలంటే మనతో మాట్లాడబుద్ధి కాదు, వాడు పని అవ్వదు. అది ఎలాగో మనకి 2 పోల్స్ కూడా మన నిత్య జీవితంలో మనకు ఎదురుగుండా కనబడేటువంటివి మనము, ఈ రెండు వేరుగా ఉంటాయి. ఈ రెండింటికి ఒక రైట్ రిలేషన్షిప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలి మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళతోటి మనకి. దట్ ఈస్ కాల్డ్ ది బ్లెండింగ్ ఆఫ్ ది 2 పోల్స్. చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి మనకి దెర్ ఆర్ 2 పోల్స్. సో వాళ్ళకి మనకి ఒక రైట్ రిలేషన్షిప్ వచ్చినప్పుడు అక్కడ సర్క్యూట్ ఫామ్ అవుతుంది. అప్పుడు లైట్ అనేటువంటిది ఉంటుంది. మనం వాడు వస్తుంటే మనం తలుపేసుకుంటున్నాం, మనం వస్తుంటే వాడు తలుపేసుకుంటున్నాడు, ఆ విధంగా ఉంటుంటే రిలేషన్షిప్ బాగాలేదని అర్థం. సో అలా కాకుండా ఈ బ్లెండింగ్ ఆఫ్ ది 2 పోల్స్ అనేటువంటి చక్కగా సాగినప్పుడు అప్పుడు లైట్ అనేటువంటిది ఉంటుంది. మనం వెళ్ళేటువంటి దారి అంతా కూడా మనకు లైట్ ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళేటువంటి దారిలో ఎవరు కనిపించినా సరే వాడితో ఒక రైట్ రిలేషన్షిప్ ఉంటుంది. కాబట్టి ఈ దారి పొడవుతో కూడా అంతా మనకి చక్కగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది జీవితం అంతా. మనకి వెలుగుగా ఉండేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన దారి ఎటు ఉంటుంది అంటే మనం వెళ్ళవలసిన దారి ఇట్స్ ఎ పిలిగ్రిమ్. మనం యాత్ర ఎటువైపు చేయాలంటే మనం పిలిగ్రిమ్ అన్నారు ఈ ట్రిప్ని. మనం దైవ దర్శనమునకై మనం తీర్థయాత్ర చేయాలన్నారు. సో ఈ యాత్ర ఎటు వెళ్ళాలంటే ఆన్ హిజ్ వే బ్యాక్ టు హిజ్ సోర్స్. సో ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరాలి నాయన, నువ్వు అది మర్చిపోయి ఇక్కడ తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరాలి, దాని విధముగా నీ యొక్క సమయాన్ని వినియోగించుకో అని చెప్తున్నారు. సో దిస్ ఇరాడియేషన్ బ్రింగ్స్ అబౌట్ ఇన్ కనెక్షన్ విత్ మ్యాన్. సో దీనివల్ల మనం మ్యాన్లో ఏమేంటి అవ్వాలి అంటే సెల్ఫ్ రియలైజేషన్. మనం చాలా సెల్ఫ్ రియలైజేషన్ చాలా ఉండాలి మనకి. సార్ ఈ సెల్ఫ్ రియలైజేషన్లో ఏంటంటే కనుక అంటే మనలో ఉండేటువంటి సెల్ఫ్ తోటి ఐడెంటిఫై అవ్వడం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే మనం ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ కాకుండా లోపల సెల్ఫ్ అనేవాడు ఒకడున్నాడు, వాడితో ఐడెంటిఫై అవ్వడం, వాడు ఎక్కడున్నాడు ఏమిటనేటువంటి చూసుకోవడం. తర్వాత పర్పస్. దీన్నే చాలా చక్కటి సెంటెన్స్ మనకు మార్నింగ్ ఇన్వకేషన్లోనూ ప్రేయర్లో మనకు ఒక సెంటెన్స్ ఉంది. అలాగే మాస్ శ్రీకే గారు ప్రేయర్లో కూడా ఒక పర్పస్ అనేటువంటి దాన్ని చక్కగా చెప్పారు. లెట్ పర్పస్ గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ మ్యాన్ అని అన్నాడు. ది పర్పస్ విచ్ ది మాస్టర్స్ నో అండ్ సర్వ్. ఇది పర్పస్ అంటే. లెట్ పర్పస్ గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ మ్యాన్ అంటే మనకి గైడెన్స్ ఏమిటి? ఇందాక నుంచి ఎందుకు వచ్చామో అందుకు నుంచి మనం తిరగాలి, అందుకు నుంచి మనం జీవించాలని అనుకుంటున్నాం. అది ఎట్లా తెలుస్తుంది మనకి అంటే ది పర్పస్. మీ పర్పస్ మిమ్మల్ని గైడ్ చేస్తుంటుంది. మీ చుట్టూతా మీకు పర్పస్ ద్వారా అది మీకు తెలియబడుతూ ఉంటుంది. మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది మీకు ఎక్కడి నుంచి ఏదో తెలుసుకోవాలి, అదేదో మీరు వెళ్ళి ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలన్నట్టు కాదు. మీ పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ అనేటువంటిది మీకు ఎప్పుడూ కూడా మీకు గైడ్ చేస్తుంటుంది లైఫ్. అంటే ఈ పర్పస్ అది కరెక్ట్గా మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం లేదా అనేటువంటిది చూసుకుంటూ ఉండాలి. ది పర్పస్ విచ్ ది మాస్టర్స్ నో అండ్ సర్వ్. అది ఆ పర్పస్ అనేటువంటి దానికి వాళ్ళు ఎప్పటికీ పరమ గురువుల యొక్క సహకారం ఉంటుంది. మనం పర్పస్ఫుల్గా మనం జీవిస్తుంటాం. పర్పస్ లేకుండా మనం టైం గడిపేస్తుంటాం. పర్పస్ఫుల్గా ఉండాలి అంటే ఒక ధ్యేయముగా జీవించగలగాలి. ధ్యేయం లేకుండా రేపు సండే ఒక ధ్యేయము కలిగి సండేని వాడుకోండి, తప్పులేదు. సండే అంటే హాలిడే అంటే పొద్దున్నుంచి రాత్రి దాన్ని నిద్రపోమని అలా ఆలోచించుకోకండి. ఒక చక్కటి ప్లానింగ్ చేసుకొని ఒక పర్పస్ సర్వ్ అయ్యేటట్టుగా సండేని వాడుకోండి, అది బాగుంటుంది. సో ఈ పర్పస్ అనేటువంటి చాలా ముఖ్యం. అందుకని జాన్ అంటే పర్పస్ అని చెప్పారు కదా. సో మనకి మన చుట్టూతో ఉండేటువంటి వాటి ద్వారా
మనకి పర్పస్ అనేటువంటిది మనకు తెలియబడుతూ ఉంటుంది. సో ఆ పర్పస్ని మనం అటెండ్ అవుతూ ఉంటే తద్వారా దారి మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఇంకాస్త వెలుగుమయంగా ఇది ఏర్పడుతూ ఉంటుంది దారి. తర్వాత separation from all other individual cells or spheres. Separation from all other individualized cells or spheres. ఇదొకటి మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. ఏమిటి సపరేషన్ ఫ్రమ్ ఆల్ ఇండివిజువలైజ్డ్ సెల్స్? సో నేను వాళ్ళందరికన్నా నేను భిన్నంగా ఉన్నాను అనేటువంటిది ఒకటి మేలుకాంచి ఉండటం. అంతేకాకుండా తద్వారా నేను వాళ్ళతో నేను ఉండవలసిన విధానం ఏమిటి అనేటువంటిది ఎప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళతోటి నేను జీవించవలసిన విధానముగా నేను ఉంటున్నానా లేదా. నెక్స్ట్ ఇస్ కాన్షియస్నెస్ అబవ్ ఆల్. సో కాన్షియస్నెస్ అన్నిటికన్నా మించినది కాన్షియస్నెస్. సో అబవ్ ఆల్ అని అన్నారు అంటే ఏంటంటే మనం చూసే వాటి అన్నిటికన్నా పైన ఉండి నడిపిస్తున్నటువంటి కాన్షియస్నెస్. ప్రతి వాటిలోనూ ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనం చూసే వాటి అంటే మనం వేసుకునేటువంటి కాంబినేషన్స్, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ వీటన్నిటికీ కాకుండా పైన ఉంది కాన్షియస్నెస్ అనేటువంటి. ఇది వేటికి అందదు అది. కనుక కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలుసుకోండి అంటారు. ఎబిలిటీ టు ఎవాల్వ్ ఇన్ యువర్ లైఫ్. సో మనం చాలా ఎవాల్వ్ అవ్వాలి, చాలా అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందుతున్నాం మనం అంటే అభివృద్ధి అంటే ఏ రకంగా సాగుతుంది మన అభివృద్ధి అనేటువంటి మనం చెక్ చేసుకోవాలి. అంటే కేవలం భౌతికమైనటువంటి పదార్థం పెంచుకోవడానికి మన అభివృద్ధి సాగుతోంది అన్నటువంటి చూసుకుంటే దానివల్ల ఉపయోగం తక్కువ అండి. బాగా గుర్తుంచేసుకోండి.